నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అలాగే 2 కొత్త పథకాలను సీఎం రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉండటం, నీటి ప్రాజెక్టుల వివాదం చర్చకు రానుండటంతో ఈసారి అసెంబ్లీలో మాటల యుద్ధం ఓ రేంజ్లో ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమయ్యింది. గురువారం ఉదయం 11:30 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ స్పీచ్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 26 సందర్భంగా గవర్నర్ స్పీచ్ పై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పగా, తాజాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తిని కలిగిస్తోంది. ఆ తరువాత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వారం రోజులకు పైగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తరువాత గవర్నర్ స్పీచ్ కి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తారు. ఇక బడ్జెట్ ప్రతిపాదనలకు ఒక రోజు కేటాయిస్తారు. 2 నుంచి 3 రోజులు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది. ఇక ఇరిగేషన్ పై వైట్ పేపర్ విడుదల చేసి 2 రోజులు సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ దఫా సమావేశాలు వారం రోజుల కంటే ఎక్కువే జరిగే అవకాశం ఉంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ నెల 10న అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ తరువాత బడ్జెట్ పై సభలో చర్చ జరుగుతుంది. మొత్తంగా ఈ నెల 17 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుండగా, పరిస్థితిని బట్టి సమావేశాలు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏ శాఖకు ఎంత కేటాయింపులు ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలు చేస్తున్నామని హస్తం నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 2 గ్యారంటీల అమలుకు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ 2 పథకాలకు అర్హత కలిగిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ 2 పథకాలను సభలో సీఎం రేవంత్ ప్రకటించనున్నారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, అదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని విపక్షాలు సభలో అధికార పార్టీని నిలదీసే అవకాశం కనిపిస్తోంది. అయితే విపక్షాలను అధికార కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందనేది చూడాల్సి ఉంది. దీనికి తోడు కేసీఆర్ కూడా సభకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.